నేను క్రెడ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. పేమెంట్ పెండింగ్ ఉంది సార్, ఎప్పుడైతుంది? పేమెంట్ కొంచెము ఇప్పుడు అవ్వదండి కొంచెం, ఎందుకంటే నాకు కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నాయి. హాయ్, ఏంటంటే లోన్ రికవరీ ఏజెంట్లు కాల్ చేసినప్పుడు ఎంతైనా మంచిది మనం కాల్ రికార్డింగ్ పెట్టుకోవాలి, మన రైట్స్ మనం తెలుసుకోవాలి. అలాగని మన లోన్ను మనం ఎగ్గొట్టొద్దు. తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప, ఇబ్బంది ఉంటే తప్ప లోన్ పే చేయకుండా అయితే ఉండకండి. సో ఇది ఏంటంటే ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే ఎలా మాట్లాడాలి అనేది. సో ఈ వీడియో మొత్తం చూడండి, మీ అభిప్రాయం ఏమైనా ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఏంటి ప్రాబ్లం ఏంటి సార్? యాక్చువల్గా నేను ట్రేడింగ్లో కొంచెం లాసెస్ వచ్చాయి, మల్టిపుల్ లోన్స్ ఉండడం వల్ల అట్లా అయిందనమాట. ఓకే, మీరెవరు? నేను ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్. ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్? అవును. ఓకే. ఎప్పుడవుతుంది సార్? ఈ మంత్ అవ్వదా? ఈ మంత్ అవ్వదండి, కొంచెం నేను ట్రై చేస్తున్నాను ఫండ్స్ అరేంజ్ చేయడానికి, కుదరట్లేదు. అంటే 5 లోన్స్ ఉన్నాయి కదా మొత్తం? మొత్తం 5 లోన్స్ ఉన్నాయి, మీది ఒక్క దాంట్లోనే కాకుండా నాకు మల్టిపుల్ లోన్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సో దానివల్ల నాకు ఇబ్బంది అవుతుంది. పర్ మంత్ 1,20,000 వస్తుంది, నా శాలరీ వచ్చేసి 30,000 అనమాట. సో నేను ఫండ్స్ అరేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను, ఆ ఫేజెస్లో ఉన్నాను. నాకు ఇప్పటికే ఒక 20 కాల్స్ వచ్చాయి అనుకుంటా మార్నింగ్ నుంచి, క్రెడ్ నుంచి. ఓకే, అంటే టెలికాలింగ్ కొడుతూ ఉంటారు. ఇది ఏ అడ్రస్లో ఉంటున్నారు సార్ మీరు ఇప్పుడు ప్రజెంట్? గుర్రంగూడ. గుర్రంగూడ అంటే ఇది ఎల్లారెడ్డి కూడా ఒక అడ్రస్ ఇచ్చారు కదా? ఎల్లారెడ్డి కూడా? అవును. ఈసబ్ కూడా, శ్రీనగర్ కాలనీ అడ్రస్లో లేనండి నేను. ఓకే, చూడండి సార్, మళ్ళీ ఈ మంత్లో అవ్వదా మ్యాక్సిమం? అవ్వదు సార్, ఎందుకంటే నాకు ఆల్రెడీ మల్టిపుల్ లోన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సర్వే అవ్వడానికి లేదు కొంచెం, అందుకని దానికోసమే నేను అరేంజ్ చేస్తున్నాను. అంటే నేను నాది 7 yearsగా మంచిగా మెయింటైన్ చేశాను, నాకు బాగానే ఉండే. బట్ లాస్ట్ మంతే మొత్తం కొలాప్స్ అయిపోయింది అనమాట నాది ఇన్కమ్ మొత్తం. ఓకే. సో దానివల్ల ఇబ్బంది అయింది. ఏమన్నా ట్రై చేయండి సార్, కుదిరితే. అంటే 100% ట్రై చేస్తానండి, నాకు నా సిబిల్ పోగొట్టుకోవడం అస్సలు ఇష్టం లేదు. అవును. పోనీ ఒక ఈఎంఐ కట్టడానికి ఏమైనా కుదురుతుందా సార్? 4,000 లేవండి, నిజంగా లేవు, నా మనీ లేవు నా దగ్గర. కడదామంటే సర్వే అవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది ఈ మంత్. ఏం లేదు, ఇంకో 1 week టైం తీసుకున్నా, ఈ మంత్ 27, 28 లోపు అయినా 4,700 చేస్తానండి. అదే 4,000 ఈఎంఐ ఉంది కదా, 700. నేను ఫండ్స్ వస్తే మొత్తం క్లియర్ చేస్తాను, నేను దాని గురించే ప్రయత్నిస్తున్నాను. సరే సార్, ఒకసారి కొంచెం కాల్ బ్యాక్ చేస్తాను, ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి లిఫ్ట్ చేసుకోండి.